నన్ను చెక్ చేస్తే దాంట్లో సంపటి ఉమాప్రసాద్ అని ఒక ఖమ్మం నేటివ్ అతను ఒకటి దొరుకుతాడు. అతని దగ్గర ఈ కటింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటుంది. మనం ఇంట్రాగేట్ చేసి చూస్తే మన జిల్లాలో చేసిన దొంగతనం 6 కేసెస్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అదే కాకుండా దీనికి ముందు 12 కేసెస్ అతని పైన రిజిస్టర్ అయింది వేరే వేరే ప్లేసెస్. ఖమ్మంలో కూడా 2 దొంగతనం చేసిన దీన్ని ఒప్పుకున్నాడు. ఇతని దగ్గర నుంచి మనం ఇప్పటి వరకు 8 తులాస్ గోల్డ్, 3 kg సిల్వర్, $5,700 డైమండ్ ఇయర్ స్టడ్స్ వర్త్ 6.5 lakh, ఒక యమహా బైక్ 1.2 lakh వర్త్, ప్లస్ ఒక థెఫ్ట్ చేసిన ప్యాషన్ ప్రో వెహికల్, ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అదే కాకుండా ఇతనికి దొంగతనం చేసినప్పుడు ఒక్కడే చేస్తాడు. తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడానికి, ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి కొంతమంది సహాయం తీసుకున్నాడు. దాంట్లో 3 ఉన్నారు, వాళ్ళు 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ చేశాం. ఇదే కాకుండా ఇతని హిస్టరీ చూస్తే ఇతను దీనికి ముందు ఫ్లైట్లో కూడా వెళ్ళి కేరళలో దొంగతనం చేశాడు. దాని గురించి TV9లో ఒక ఎపిసోడ్ కూడా ఇతని పైన వచ్చింది. సో హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నాడు. సో ఇతన్ని ఇవన్నీ రికవరీ చేసి ఇప్పటివరకు 6 కేసెస్ డిటెక్ట్ అయింది. టోటల్ 17 lakhs వర్త్ ప్రాపర్టీ ఇప్పటివరకు రికవరీ అయింది. సో ఇంకా వేరే ఏమైనా కేసెస్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనం ఎంక్వైరీ చేస్తాం. అట్లనే ఈ టీం ఎవరెవరు ఇతను పట్టుకోవడానికి వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా